హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నిన్న కటింగ్ పోస్ట్ చేశాను కదండి, ఫ్రిల్స్ ఫ్రాక్. ఈరోజు స్టిచ్చింగ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, నేను శాట్రిన్ వేస్తున్నాను అనమాట. దీనికి పైన నెట్టెడ్ క్లాత్ వేస్తున్నాను, అందుకని శాట్రిన్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ శాట్రిన్ అనేది మనం ఉల్టా పెట్టుకోవాలండి. దానిపైన లైనింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, నెక్ ఒకటి కుట్టేసుకోవాలండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత మెయిన్ సైడ్ అనేది మనకి కనిపించేలా ఉండాలండి. దానిపైన మనం లైనింగ్ క్లాత్ దానిపైనకి వచ్చేలా, శాటిన్ పైకి వచ్చేలా పెట్టేసుకొని పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. వీడియో లెంత్ అయిపోతుందని నేను స్పీడ్గా పెట్టేశానండి. సో ఇప్పుడు మనము నెక్ చుట్టూతో ఒక స్టిచ్ అనేది వేసుకుందామండి. తర్వాత తిప్పేసుకొని ఇప్పుడు లైనింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక స్టిచ్ వేసుకుందాం నీట్గా. ఇక్కడ పెద్ద కుట్టు పెట్టుకొని వేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకుందాము. చాలా ఈజీ అండి, సింపుల్గా 10 నిమిషాల్లో కుట్టడం అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్. ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత మనము చూడండి, ఇంకో సైడ్ కూడా నేను ముందే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ జిప్పు పెడదాం అనుకుంటున్నాను అండి. ఇది నెట్ క్లాత్ కదా, ఉక్సులు పెడితే అంతగా బాగుండదు. జిప్పు పెడదాం అనుకుంటున్నాను. నేను జిప్పు పెట్టడం ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు వీడియో లెంత్ అయిపోతుందని చేయట్లేదు. ఇలా మిడిల్కి కట్ చేసేసుకుని జిప్పు పెట్టేసుకోవాలి. పెట్టాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సింపుల్గా ఉంటుందండి జిప్పు పెట్టడం కూడా. ఇప్పుడు బ్యాక్ టక్స్ వేసుకుందామండి. మనము కటింగ్ చేసేటప్పుడు నేను చెప్పాను కదండి, చిన్న టక్ ఇచ్చుకున్నాం కదా. సో అక్కడ మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము. టూ సైడ్స్ కూడా చూడండి కరెక్ట్గా వచ్చింది, ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము. ఇక్కడ నేను హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్ పెడుతున్నానండి. పాప కొంచెం సన్నగా ఉంటుంది కదా, రఫుల్ హ్యాండ్స్ అయితే ఫ్రాక్కి చాలా మంచిగా అనిపిస్తాయని చెప్పేసి రఫుల్ హ్యాండ్స్ కట్ చేశాను. అది కూడా నేను స్కిప్ చేశానండి, ఇంకోసారి నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే స్టార్టింగ్ కదండి, మరీ లెంతీగా పెడితే కొంచెం ఎవరు చూడరు అన్న కొంచెం టెన్షన్ తోటి నేను ఇవంతా కూడా స్కిప్ చేస్తున్నాను. హ్యాండ్స్ నేను ఇంకోసారి కటింగ్ చేసి తప్పకుండా పెడతానండి. అయితే ఇక్కడ నేను చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను చూడండి. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొంచెం పాలిస్టర్ క్లాత్ టైప్లో ఉంటుంది కదా, కొంచెం అంతగా పైనకి ఇలా అనిపించదండి. సో అందుకని అక్కడక్కడ ఫ్రిల్స్ పెడితే మనకి చూడడానికి పైకి లేచినట్టుగా కొంచెం లేయర్స్గా అనిపిస్తుంది. అందుకని నేను అక్కడక్కడ ఫ్రిల్స్ పెడుతున్నాను. లోపల లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టానండి. చూడడానికి చాలా లుక్ వస్తుంది, అసలు చాలా బాగుంది కదండి. రెండు సైడ్లు కూడా స్టిచ్ చేశాను. నెక్స్ట్ మనము కింద బాడీ పార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా, క్లాత్ తీసుకొని ఫ్రిల్స్ పెట్టుకుందాము. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. నెక్స్ట్ ఫ్రిల్స్ పెడుతున్నానండి నేను. చూడండి చిన్న చిన్నగా నేను మామూలుగా అంటే ఎప్పుడు స్టిచ్ చేస్తుంటాను కదండి, మామూలుగా పెట్టేస్తున్నా. నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో నేను ఎంత లెంత్ అనేది మనం పడితే బాగుంటుంది. కొన్ని ఫ్రాక్స్కి చిన్న చిన్న ఫ్రిల్స్ పెడితే బాగుంటుంది, ఇంకొన్ని ఫ్రాక్స్కి పెద్ద ఫ్రిల్స్ పెడితే బాగుంటుందండి. అయితే లోపల లైనింగ్ మనం ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం కొంచెం నీట్గా కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటే మనకి ఫ్రాక్ అనేది చాలా బాగా అనిపిస్తుందండి. యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 మీటర్సే ఉందండి నాకు, అందుకనేసి నేను మామూలుగా కొంచెం పెద్ద ఫ్రిల్స్ పెడుతున్నాను. 3 మీటర్స్ క్లాత్ అయితే మనకి బాగుంటుందండి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే ఫ్రాక్ చూడడానికి ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసేసి 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ వేసుకోండి. అయిపోయిందండి. నెక్స్ట్ బాడీ పార్ట్ తీసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకుందామండి. లేదు ఒక మార్క్ పెట్టుకున్నా ఓకే. నేను మార్క్ పెట్టుకున్నానండి. మనం ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ కూడా మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక టక్స్ ఇచ్చుకుందాము. తర్వాత బాడీ పార్ట్కి మార్క్ చేసుకున్నాం కదండి, ఇక్కడ టక్ ఇచ్చుకున్నాం కదా. సో అవి రెండు కూడా ఈక్వల్గా ఒకటే దగ్గర పెట్టేసుకొని ఒక పిన్ పెట్టుకుందాము, అటు ఇటు జరగకుండా. తర్వాత 1/2 ఇంచ్ ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకుందామండి. చూడండి అలా నీట్గా ఒక పిన్ పెట్టేసుకుంటే అటు ఇటు జరగకుండా మనకి నీట్గా స్టిచ్ అనేది పడుతుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి ఫ్రాక్ చూడడానికి. చాలా సింపుల్ మెథడ్ అండి.
చాలా ఈజీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పిన్ తీసేసుకుని నీట్గా 1/2 ఇంచ్ ఖర్చుతోటి కుచ్చులు సరిగా అనుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా మనం బ్యాక్ సైడ్ కూడా అట్లానే వేసుకుందాము. ఇక్కడ ఒక చిన్న టిప్ షేర్ చేస్తానండి. ఇప్పుడు ఉల్టా చేసుకుని మనం జాయింట్ చేసుకునే ముందు ఇంకో స్టిచ్ వేయాలి కదా, ఒకటే స్టిచ్ వేసాం కదా. సో అక్కడ ఈక్వల్గా ఉన్నాయా లేదా, నడుము దగ్గర ఏమైనా హెచ్చులు తగ్గులు ఉన్నాయా అని చూసుకుని, ఒకవేళ హెచ్చు తగ్గు అలాగా ఉంటే కనుక ఏ పక్కనైతే మనకి కొంచెం ఎక్కువ అలాగా వస్తుందో ఆ సైడ్ ఇంకొంచెం మనం పట్టి ఇంకో స్టిచ్ డబల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మనం జాయింట్ చేయకుండా ముందు కింద మనము ఎక్స్ట్రా తీసుకున్నాం కదా 4 ఇంచెస్ అనే క్లాత్, అది మనం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి కానీ దాన్ని ఇప్పుడు మనము టేప్తో ఒకసారి కొలుచుకుందామండి. యాక్చువల్లీ మనకి రావాల్సిన లెంత్ వచ్చేసి 28 అండి. ఇక్కడ మనకి 32 కొంచెం ఎక్కువ వచ్చినట్టుంది. సో మనము 4 ఇంచెస్ అనేది లోపలికి మలిచేసి కుట్టేసుకుందాము. చూడండి 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. లోపల లైనింగ్ క్లాత్ వచ్చేసి మనం 5 లేదా 6 ఇంచెస్ అలా ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒక 2 ఇంచెస్ లోపలికి ఉంటే బాగుంటుంది మనకి చూడడానికి, బయటకు కనిపించకుండా. చూడండి నీట్గా వేసేసాను, అయిపోయింది. లైనింగ్ కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత హ్యాండ్స్ పీకో చేసుకున్నానండి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో, చాలా బాగుంది కదా చూడడానికి. తర్వాత బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టడానికి సో నేను ఒక 2 ఇంచెస్కి కొంచెం ఎక్కువ అంటే 2.5 ఇంచులు క్లాత్ తీసుకున్నానండి. పొడవు వచ్చేసి మన ఇష్టం ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, అది మనము ఇలా అడ్డంగా పెట్టేసి ఒక 3-4 ఇలా రఫ్ చేస్తే సరిపోతుందండి. తర్వాత అది ఊడకుండా ఉంటుంది, తిరిగేసుకోవాలి కదా. సో దానికోసం కుట్టుకున్న తర్వాత నేను తిరిగేసాను చూడండి. ఇప్పుడు ఇది హాఫ్కి కట్ చేసుకొని మనం జాయింట్ చేసుకునేటప్పుడు లోపల పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను జాయింట్ చేస్తున్నానండి. పాప సైజ్ నాకు తెలుసు కాబట్టి సో నేను మామూలుగానే ఏం సైజ్ పెట్టకుండా స్టిచ్ చేస్తున్నాను. రఫుల్ హ్యాండ్స్ టైట్ ఉండవు కదండి, సో హ్యాండ్స్ వరకు మనం లూజ్గానే వేసుకొని తర్వాత మనం లోతుగా వేసుకోవాలండి. మెయిన్ స్టిచ్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి నీట్గా ఇలా కర్వ్ తీసుకుంటూ వేసుకోవాలి స్టిచ్ అనేది. ఫ్రాక్ అనేది ఇలా నీట్గా షేప్ రావాలి కదండి, స్ట్రైట్గా ఎప్పుడు స్టిచ్ చేయకూడదు, కొంచెం లోపలికి తీసుకొని కర్వ్ లాగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఆ బొందె అనేది మనం మిడిల్ బాడీ పార్ట్ దగ్గర నీట్గా చూపిస్తున్న విధంగా నీట్గా పెట్టేసుకోండి, ముడతలు లేకుండా. చూడండి అలా నీట్గా పెట్టేసుకొని బాడీ మీదనే పెట్టాలండి, ఫ్రిల్స్ మీద పెట్టకూడదు. ఇప్పుడు ఖర్చు పైకి వచ్చే విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుందాము. నడుం దగ్గర నుంచి 1 ఇంచ్ గ్యాప్ తోటి ఒక స్టిచ్ వేసుకుందామండి. చూడండి నీట్గా 1 ఇంచ్ గ్యాప్ తోటి అంతా కూడా స్టిచ్ వేసేసుకుందాము. చాలా సింపుల్గా ఉంది కదండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అయితేనే మీకు అర్థమవుతుంది. అంతా రెడీ అయిన తర్వాత అవుట్ఫిట్ ఇంత బాగా వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్ అనేది నాకు కొంచెం ప్లెయిన్గా అనిపించిందండి, అది కవర్ చేయడం కోసం నేను హ్యాండ్స్లో కట్ చేసింది మిగిలి ఉంటే అది క్రాస్ క్లాత్ కదా అని చెప్పేసి ఫ్రిల్స్ పెట్టి కుట్టానండి. చాలా ఇప్పుడు ఇంకా మంచి లుక్ వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రాక్ అనేది చాలా బాగా వచ్చింది. సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అండి. ఫ్రంట్లో ఫ్రిల్స్ పెట్టి కుట్టిన తర్వాత అవుట్ఫిట్ ఇంత బాగా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.